హాయ్ హలో గాయస్, ఇది డైలెట్ వాటర్ని లసోటా స్ట్రెయిన్లో రెండు మిక్స్ చేసేసి చిన్నపిల్లలకి 6 days పిల్లలకి ఏమంటారు కళ్ళల్లో 1 డ్రాప్ లెక్క ఇవ్వాలి అన్నమాట. కళ్ళలో 1 డ్రాప్ వేసేస్తే అది దేనికనంటే ఏదన్నా బ్యాక్టీరియా సోకకుండా పిల్లలు యాక్టివ్గా ఉండడం కోసం అని చెప్పేసి అని. ఇవి 20 days పిల్లలకి బూస్టర్ కింద లెక్క ఇవ్వాలి. అదే లసోటా వ్యాక్సిన్ని 6 days పిల్లలకి ప్లస్ 20 days పిల్లలకి ఇవి రెండింటికి ఇట్లా డేస్ అనేది గుర్తుపెట్టుకొని మరి వాటికి వ్యాక్సిన్ అనేది ఇచ్చుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ 1 month కూడా FOLFAX వ్యాక్సిన్ అనేది కూడా ఇవ్వాలి. ఈ 3 doses ఈ 3 వ్యాక్సిన్స్ అనేది వీటికి కరెక్ట్గా గుర్తుపెట్టుకొని వేసేసుకుంటే కోళ్ళకి ఎలాంటివి కూడా రావు, బ్యాక్టీరియా అనేది సోకదు, ఎలాంటి రోగాలు కూడా రావన్నమాట. చాలా మంచిగా పెరుగుతాయి. వాటికి అరుగుదల ఏదైనా కానీ చూసుకోవాలి. వాటికి ఏదన్నా వచ్చింది అని అంటే జస్ట్ అరుగుదల లేకపోవడం తప్పితే మిగతా ఇంకేం ఉండదన్నమాట. ఈ 3 అనేది కంటిన్యూగా మనం 1 monthలో ఈ 3 doses మనం వేసుకుంటే కోడిపిల్ల అనేది చాలా మంచిగా పెరుగుతుంది. చిన్నపిల్లలు ఇవి 6 days పిల్లలు చాలా మంచిగా అంటే పిల్ల కూడా చూడడానికి కూడా యాక్టివ్గా ఉంటుంది. కోడి అని అంటే నాటుకోడి, ప్యూర్ నాటుకోళ్ళు కాబట్టి ప్యూర్గానే మేము పెంచుతాము. కాకపోతే ఇప్పుడు ఉన్న వాటర్ కూడా మనం పెట్టిన వాటర్ మాత్రమే తాగాలి. ఇవి మనం పెట్టిన అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేస్తుంటే మనం పెట్టినవి మాత్రమే తాగుతూ ఉంటాయి. మనం ఇచ్చిన ఫీడే తినడం, మనం ఇచ్చినవి చేసుకోవడం చేస్తుంటే ఏంటంటే బయట వాటర్ తాగితే కొంచెం బ్యాక్టీరియా అవి ఇవి ఉంటాయి. వీటికి ఏమాత్రం చిన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా అవి తట్టుకోలేవు. FOLFAX వ్యాక్సిన్ అనేది గంభీర వ్యాధి రాకుండా ఉండడం కోసము. ఆ గంభీర వ్యాధి కూడా ముక్కుల దగ్గర కురుపులు కావడము, కళ్ళ దగ్గర కురుపులు కావడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అది కాకుండా ఉండడం కోసం 1 monthకి FOLFAX వ్యాక్సిన్ అనేది ఇచ్చుకోవాలి మనం కంపల్సరీగా. ఈ 3 అనేది చాలా మెయింటైన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇవి 6 days పిల్లలు, 6 రోజుల పిల్లలు అనమాట. ఇవి ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి. వాటి కోసం వాటరు, ఆ 6 days పిల్లల కోసం వాటర్ అండ్ ఫీడ్ ఐస్లో పెట్టించుకోవాలి. వ్యాక్సిన్ అనేది నార్మల్గా దాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు, కూలింగ్ అనేది చూసుకోవాలి. చిన్నపిల్లలకి ఎంత నీట్గా ఉండాలో చూడండి. ఇది చిన్నపిల్లల కోసం చీరు, వాటి కోసం అది పెద్దవాటి కోసం కంట్రోల్ బియ్యం, సద్దలు, ఫీడు ఇవి మిక్స్ చేసి కోడిపిల్లలకు అనేది ఇస్తాము. ఒడ్లు కూడా వేస్తాము. ఒడ్లు అయిపోయినాయి ఏమన్నా, ఒడ్లు ఇవన్నీ కలిపి నైటే నానబెట్టిస్తాం. ఎగ్స్ పెట్టినాయి, ప్యూర్ నాట్ ఎగ్స్ అనమాట. ఇవి డైలీ ఒక 5 eggs. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతకి ఎట్లున్నాయి చూడండి గైస్. పిల్లలు హ్యాపీగా పెరుగుతున్నాయి. దీంట్లో 15 days అండ్ 20 days పిల్లలు ఉన్నాయి. ఇందులో 20 days పిల్లలు ఉన్నాయి. హ్యాపీగా ఉన్నాయి అన్నమాట. చాలా తిరుగుతూ ఉంటాయి చూడండి. ఇవేమో 15 days 20 daysకి మధ్యలో ఉన్న పిల్లలు, మిగతా 20 days పిల్లలు. ఇవన్నీ 20 days పిల్లలు అనమాట. వ్యాక్సిన్ ఇచ్చిన చిన్న కోడి పిల్లలకి ఎంత నీట్గా ఉండాలో చూడండి గాయస్. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాటి పేపర్ అవన్నీ క్లీన్ చేసేసి పేపర్ వేసి వాటర్, ఫీడ్ అవన్నీ పెట్టినాం. బ్రూడింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఓకే గాయస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, చూడండి, సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా కోల్ కావాలి అన్నా కానీ ఫాలో కాండి. ఓకే గాయస్, చూడండి గాయస్ ఎంత బాగున్నాయో చిన్నపిల్లలు. చాలా నీట్గా అనేది ఉండాలి పిల్లలకి. ఎంత నీట్గా ఉంటే కోడిపిల్ల అంత అందంగా ఉంటుంది అన్నమాట. ఓకే గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని. ఐ లవ్ యూ, బాయ్.